నమస్తే అందరికి, ఎట్లున్నారు? మంచిగున్నారా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నేనైతే మీషోలో నేను కాదు పండు తీసుకుంది, నా కోసం తీసుకుంది పండు. మా పాప తీసుకుంది అనమాట నా కోసం. కొన్ని నైట్ డ్రెస్లు, లెగ్గిన్స్, టాప్లు తీసుకుంది అనమాట. ఎప్పుడు నాకే బుక్ చేస్తున్నావు అమ్మ, నీకు కూడా తీసుకుంటాను తీసుకుంది అనమాట. చూపిస్తా ఎట్లున్నాయి అని. తనే సెలెక్ట్ చేసింది అనమాట, తనే బుక్ చేసింది. రేట్లు కూడా రాసి ఇచ్చింది అనమాట. నాకు రేట్లు గుర్తుండవు కదా, అందుకోసం అనేది. పండుగ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకోకరి మా అక్క ఇచ్చింది అనమాట. పండు నువ్వు కొనుక్కోవి అని ఇస్తుంది, నాకు కొన్నది అనమాట. అట్లా ఉంటుంది అనమాట. వింటుంటే మన గురించి ఆలోచిస్తారు అనమాట. మీ పిల్లలు మీకు ఏం కొన్నారో కామెంట్ అయితే చేయండి, చూద్దాం. అంటే తీసుకుంటారా, ఏది తీసుకున్నా అదే ఏదైనా కనపడితే చాలు పండు అమ్మ నీకు బాగుంటుంది ఇది తీసుకో, ఇది బాగుంటుంది తీసుకో, ఇది దాని గురించి ఆలోచించదు, నా గురించి ఆలోచిస్తుంది. ఇంకా నేను గుర్తున్నా అనేసి. సరేనా? ఇవైతే చూపిస్తాయి ఏమేమి తీసుకుంది. నా కోసం తీసుకుంది అనమాట. కంపల్సరీ చూపిస్తాను మీకోసం నేను ఏమేమి తీసుకుంది, ఎట్లుంది, అసలు వేసుకుంటారా లేదా. ఫస్ట్ అయితే చూపిస్తా. ఫస్ట్ టాప్ చూపిస్తా. ఫస్ట్ టాప్ రేట్ అయితే 230 టాప్ తీసుకుంది నా కోసము. చూపిస్తా. అంతే పిల్ల అయినదు, చీరల కడగడ అంతే. తీసుకో ఏది కనపడుతుంది, ఇది తీసుకో మమ్మీ, అది తీసుకో మమ్మీ, నువ్వు కొనుక్కోవే అంటే అది నాకు బుక్ చేసింది అన్నీ. ఇది టాప్. ఎట్లుంది ఇదైతే, ఏమంటారు దీన్ని, వర్క్. ఇది అంటే ఒక దారం తోటి వర్క్ అనమాట. ఇది చూపిస్తాను మీకు. ప్రింట్ కాదు, వర్క్. నాకైతే ఇది సూపర్ నచ్చింది. కలర్ కూడా బాగుంటుంది కదా నాకు. ఇది నా కోసం బుక్ చేసింది నా బిడ్డ. ఆ చెప్పు తిన్నదనమాట. మా అమ్మకి అది కొనాలి, మా అమ్మకి ఇది కొనాలి, మా అమ్మని అట్ట చూడాలి, మా అమ్మని ఇట్లా చూడాలి, మంచిగా చూడాలి, నైటీలు వేసుకున్నట్ట బోర్ కొడుతుందంట చూసి 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 వీడియోలలో. అందుకే కొన్నదనమాట. అంటే నేను కొనుక్కోలేక కాదు, ఏంటంటే ఆలోచన, ఇప్పుడు ఇవి పెట్టేదానికి ఇంకోటి వస్తుంది కదా, నాకేమైనా స్టిచ్ చేయడానికి కదా అన్నట్లు ఆలోచిస్తాను అనమాట. స్టిచ్ చేయడానికి ఇంకేదన్నా వస్తుంది కదా అన్నట్లు ఆలోచిస్తాను. లేకపోతే నేను కొనుక్కోలేక కాదు, ఇక చూసి చూసి కొనుక్కోదు అనేసి తనే కొన్నది అనమాట నా కోసం. వర్క్ అయితే ఇట్లా వచ్చింది అనమాట మనకి. చాలా బాగుంది అసలు. ఇదైతే రేటు బాగుంది, రేట్ అయితే మంచిగా ఉంది అనమాట. 230 అంటే టాప్ మస్తు ఉంది అనమాట. అసలు క్లాసుగా ఉంది చూడ్రి. ఇదేమో ఏమంటారు మనకు దారంతో వర్క్, తెల్ల తెల్లది, ప్రింట్ కాదు. నాకైతే మస్తు నచ్చింది. చూడండి బాగుంది కదా. చెప్పండి ఏ డ్రెస్ బాగుందో కామెంట్ చేయండి. వీలుంటే నేను ఇప్పుడు చూపిస్తున్నప్పుడు పిక్ పెట్టడానికి ట్రై చేస్తా నేను వేసుకున్నది. ఎందుకంటే వీడియో ఇప్పుడు ఏమంటే వేసుకోలేను కాబట్టి ఒకలా లూజ్ ఉంటే స్టిచ్ చేసుకోవడము అట్లా వేసుకొని అయితే వేసుకుంటాను అనమాట. కావాలంటే పిక్ కంపల్సరీ అయితే పెడతా. నేను పండు బుక్ చేసినవి అన్నీ చూద్దాము. నైట్ డ్రెస్లు అంటే అసలు నైట్ డ్రెస్లు కాదు, మీకు చూపిస్తే అసలు ఎట్లుండదు అనేది. ఇది ఒకటి తీసుకుంది అనమాట. ఇంకేం తీసుకుంది, నైట్ డ్రెస్ తీసుకుంది. నైట్ డ్రెస్ ఇది 394 అనమాట నైట్ డ్రెస్. ఇది నైట్ డ్రెస్ కూడా చూపిస్తాను. నా కోసం తీసుకుంది. నేను వేస్తారా ఏనా కానీ తీసుకోరైతే తీసుకుంది అనమాట. ఊకే ఏం వేసుకున్న పొడుగు నైటీలు అనేసి తీసుకుంది అనమాట. షాక్ అవుతారు మీరు చూస్తే, నేను ఎప్పుడు వేసుకోలేదు. చూడండి ఇది చూడగా ఏమిటో తెలుసా, అది హాస్పిటల్లో వేసుకుంటారు చూడు ఎట్లుంది అన్నమాట. నేను చూడండి ఆ మారాటం ఆగలే, ఓపెన్ చేసి చూపించింది. నేను కూడా ఒకసారి చూపిస్తాను, నువ్వు తీసుకున్నావు కదా అనేసి నేను వీడియో తీస్తున్నాను అనమాట. చూపించింది తీసుకుంది అనమాట ఆల్రెడీ. ఇట్లా పాయింట్ ఇట్లా వస్తుంది అనమాట. ఇది 394 రూపాయలు పడ్డదంట. రేట్ రాసిచ్చింది అనమాట, నాకు రేట్ తెలియదు, తనే రాసింది రేట్ అయితే. వాటి మీద అంటే పేపర్ మీద రాసిచ్చింది అనమాట. ఇట్లా నీకు తెలియదు కదా అమ్మా, నేను రాసిస్తా అనేసి. ఇట్లుంది నిజంగా అట్టడే ఉంది కదా, హాస్పిటల్లో వేసుకునేట్టు ఉందనమాట. చూస్తా వీలుంటే పిక్ పెడతా, వేసుకున్నట్టే ట్రై చేస్తా, చూస్తా. ఫస్ట్ అప్ అయితే ఇట్లుంది. కాటన్ అనమాట. ఇది కాటను బాగుంది, కాటన్ ఉంది. నాకేమో నేనైతే ఇప్పుడు వేసుకోలేదు, ట్రై చేస్తా, వేసుకొని ఇక్కడ ట్రై చేస్తా. ఇట్లా కూడా బాగుంటుంది. ఆలోచిస్తే ఇంట్లోనే ఉంటాం కదా, ఏడికి పోం కదా, ట్రై చేయాలి అప్పుడప్పుడు కొత్త కొత్తవి. చూసారు కదా, ఇది పాయింట్ అనమాట. పాయింట్ ఇది రెండు కలిపి వచ్చినాయి అనమాట. నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో కోడ్ అయితే ఇస్తాను వీటన్నిటికీ, అంటే 4టివి కోడ్ అయితే ఇస్తాను. ఒకసారి
వీలుంటే తీసుకోవాలనిపిస్తేనే తీసుకోండి, ఊరికే ఏది వేస్ట్ చేయదు. మనకు అవసరం ఉంటేనే తీసుకోవాలి ఏదైనా సరే. ఇవి నాకైతే నిజం చెప్పాలంటే నైటీలు లేవు అనమాట. తీసుకుందాం అనుకుంటే అది అట్లనే డిలే అయిపోతుంది. ఒకటి కాకపోతే ఒకటి అంతా చెప్పలేను నేను ఇంకా. ఇదొకటి చూసిరు కదా, పిక్ అయితే పెడతా, వీలుంటే వేసుకుంటే పిక్ పెడతా, లేకపోతే లేదు. సరేనా? ఇదొకటి. ఇంకొకటి తీసుకున్నాం, మరి 2 తీసుకుంది, మరి ఒకటే ఉంటే బాగుంటుంది అనేసి. ఇది కూడా కాటనే, ఇది కూడా నైట్ డ్రెస్సే, ఇది కూడా ప్యాంట్, ఇట్లా ప్యాంట్ టైప్ వచ్చి ఉందన్నమాట. ఇట్లుంది, ప్యాంట్ టైప్ వచ్చి ఉందన్నమాట. ఇది కూడా దీని రేటు తక్కువనే పడ్డట్టుంది నాకు తెలిసి, అంతే కదా. ఇదేమో 358 రూపాయలు అండి, 358 రూపాయలు రాసింది దీని మీద రేటు. అదేమో 394 రూపాయలు అనమాట దానికి. అది కొంచెం ఎక్కువ ఉందన్నమాట రేటు, ఇది కొంచెం తక్కువ ఉంది. ఇది కూడా కాటనే కానీ ఇది కాలర్ రాలేదన్నమాట మనకి. చూడండి ఇట్లా మనకి 3/4 ఉండొచ్చు నాకు తెలిసి, ఇక్కడికి ఉండొచ్చు, హ్యాండ్స్ మోచేతి వరకు ఉండొచ్చు, అంతకన్నా పొడిగే ఉండకపోవచ్చు. ఇట్లా ఒక టాప్ టైప్, చిన్న టాప్ ఉంటుంది కదా, అట్లుందనమాట. చూడండి, పిల్లలకు కూడా బాగుంటుంది. అంటే నాకు తీసుకుంది, కాకపోతే పిల్లలు వేసుకుంటే కూడా బాగుంటుంది. నేను అన్నా అనమాట, ఎందుకే 400 పెడితే 2 నైటీలు వచ్చేది అని చెప్పిన అనమాట. 200 నైటీలు ఉంటాయి కదా, అవి వస్తాయి అంటే వినకుండా చేసింది అనమాట. ఇట్లా చేస్తుందని నాకు పండు, తక్కువ పండు కదా ఈ పండు, చెప్తే వినదు కదా అసలు. ఇగో ఇట్లా కొంచెం స్కర్ట్ వచ్చింది అనమాట. నాకైతే బాగానే అనిపించింది. చూస్తా అయితే మనము నైటీలు ఇవి ఇట్లాంటి నైటీలు బుక్ చేసుకునేటప్పుడు మాత్రం ఉన్న సైజ్ కన్నా కొంచెం, ఇప్పుడు ఎక్సెల్ అనుకోండి, డబల్ ఎక్సెల్ బుక్ చేసుకోవాలి. డబల్ ఎక్సెల్ అయితే ఇక డబల్ ఎక్సెల్ లాస్ట్ అనుకుంటా నాకు తెలిసి, అంతే. లార్జ్లో అంటే మనం సైజ్ కన్నా కొంచెం ఎక్స్ట్రా సైజ్ బుక్ చేసుకుంటే మంచిగా ఉంటాయి అన్నమాట. చూడాలి అసలు ఎట్లా చేసిందో ఏమో, చూస్తా. నేనైతే టాపును కూడా అంతే చేసినట్టుంది. ఇంతకుముందు తీసుకున్నా కదా, వాటిని పెట్టి చేసినట్టుంది నాకు తెలిసి. ఇదనమాట ఇంకొక ఏమంటారా, ఇంకొక నైట్ డ్రెస్ అనమాట ఇది. చూడాలి, వేసుకోను, పిక్ అయితే పెడతాం. మీకైతే ఎట్లుంది అయితే కామెంట్ చేయండి, రేటు మంచిగా పడ్డాయా లేదా అనేసి. నాకైతే వర్త్ ఏం కాదు, ఎందుకంటే నేను నైటీలు ఎప్పుడైనా 200 పెట్టి కొనుక్కుంటా మంచిగా నైటీలు. ఇట్లా ఇది కూడా ఫుల్ పాయింట్ అనమాట, ప్లాజో టైప్ ఇచ్చిరనమాట పాయింట్ మనకి. అయితే ఈ మధ్యలో అది మనకి మీషోలో మెటీరియల్ కూడా దొరుకుతున్నాయి. 200-300 పెడితే మనకి మెటీరియల్ 5 మీటర్ కాటన్ మెటీరియల్ కూడా వస్తుంది. వీలుంటే అది తీసుకొని ఇక్కడ ట్రై చేస్తా. అట్లా తీసుకొని కూడా ఇట్లా కుట్టుకోవచ్చు. ఇక కుట్టుకోరాని వాళ్ళు అయితే ఇది బెస్ట్, కుట్టుకొస్తే అది తీసుకొని కుట్టుకోవచ్చు. ఒక 100 రూపాయలు అట్టి సేవ్ అవుతుంది, ఎందుకంటే దీనికి నాకు తెలిసి 100 రూపాయలే, మెటీరియల్కి దీనికి 100 రూపాయలే ఉందన్నమాట మనకి, అంతే. కుట్టుకోవచ్చు. మీరు ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే కంపల్సరీ మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఆల్రెడీ మీషోలో తీసుకున్న వాటితో నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. తప్పకుండా ఒకసారి ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా మీకు యూజ్ అవుతాయి అనేది అయితే చూడండి ఒకసారి. ఒక లైక్ అయితే చేయండి. ఎట్లున్నాయని డ్రెస్సులు అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకొకటి ఉన్నది అనమాట, చూపిస్తా మీకు. దీని రేట్ ఎంతో, దీని రేటు చింపేసరికి దీని రేటు ఇవి అది ఏంటివంటే ఇవి లెగ్గిన్స్ అనమాట. 2 వచ్చినాయి అనమాట, వైట్ బ్లాక్ తీసుకుంది. చూద్దాము. ఇవి ఏంటంటే మనకి ఇది వరకు కూడా నేను తీసుకున్నాను అనమాట. ఇందులో మెరూన్ బ్లాక్ తీసుకున్నా. నాకైతే మస్తు కంఫర్ట్ ఉంది అనమాట. అంటే మీడియం హైట్ ఉన్న వాళ్ళు, ఎట్లా చెప్పాలి మీకు, క్లాత్ కూడా చూడండి, మనం బయట కొంటాం కదా 250 పెట్టి. నాకైతే ఇది నా హైట్ ఉన్న వాళ్ళకైతే వర్తబుల్, ఎందుకంటే ఈ ఫ్లెక్సిబుల్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఈ హిప్ మెజర్మెంట్ కరెక్ట్ ఉంటుంది అనమాట. పెట్టుకునేది కూడా మనం చూసి పెట్టుకున్నాం అనుకోవాలి, హిప్ సైజ్ అట్లా పెట్టుకున్నానుకో కరెక్ట్ వస్తుంది. అయితే ఇక్కడ కుచ్చి ఉండదు అనమాట, కరెక్ట్ యాంకిల్ లెంత్ ఉంటుంది మనకి. నేను ఇది వరకు కూడా తీసుకున్నాను అనమాట. ఇవి కాటను, చూడాలి స్ట్రెచబులే ఉంది. వీటి రేటు
352 అంట. అది నేను రాసింది అనమాట, చింపేసిన, చినిగిపోయేది. అది 352. దీని వీటి లెగ్గిన్ 2 లెగ్గిన్లకి 352 అనమాట. ఒకటి 170 180 పడుతుంది. నాకైతే నచ్చింది అనమాట. ఎందుకంటే నేను ఇదివరకు ఒకసారి తీసుకున్నాను అనమాట. ఇవి నాకు నచ్చినాయి అనమాట, క్వాలిటీ నచ్చింది. బయట 250 పెట్టి కొన్న దానికన్నా నాకు మంచిగా అనిపించింది అనమాట. జెగ్గిన్స్ కొన్నా నేను కూడా ఇంత ముందుకు, 250 అట్లా పడలే నాకు బయట. ఇదైతే మస్తు బాగుందనమాట. అంటే అవి ఏంటంటే ఒకటే సైజు ఇస్తారు, పిల్లలకైనా పెద్దలకైనా ఒకటే సైజు ఉంటాయి అవి. ఇవైతే మనకి స్ట్రెచబుల్ అనమాట. అంటే ఇట్లా ఇది ఇందులో కూడా చూసి పెట్టుకోవాలి మనము. ఏంటంటే ఇప్ సైజ్ అంటారు కదా, ఇప్ సైజు పెట్టుకుంటే కరెక్ట్ వస్తుంది అనమాట. ఇవి అవి ఎట్లా అంటే పిల్లలకైనా మనకైనా ఏ పెద్దవాళ్ళకైనా ఎవరికి కూడా ఒకటే వస్తుంది. ఇట్లయితే చూసి పెట్టుకుంటే బాగుంటుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నా అంటే స్కిప్ చేస్తారు కదా, అందుకోసం అన్నట్టు అనమాట. ఇట్లున్నవి. ఇది బ్లాక్, వైట్ కూడా. బ్లాక్ అయితే బాగా వచ్చింది క్వాలిటీ, సూపర్. ఇవ్వచ్చు. వైట్ కూడా చూసేస్తా ఒకసారి. ఇదివరకేమో నేను మెరూన్ కలర్ బ్లాక్ కలర్ తీసుకున్నాను అనమాట. మస్తు నచ్చినాయి నాకు అవి. నాకు కరెక్ట్ అనమాట, సరిపోయింది అనమాట, కరెక్ట్ సైజ్ సరిపోయింది. చెప్పినా కదా నేను ఇవన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను అనమాట. నేను కోడ్స్ వీలుంటే నచ్చితేనే తీసుకోండి. చూడండి ఎంత బాగుందో. కాటన్ అనమాట, ఇది కాటన్ అనమాట, చాలా బాగుంది. ఎట్లాగా లెగ్గిన్ టాప్ తీసుకుంది కదా, వైట్ మ్యాచ్ అవుతుందని తీసుకుంది అనమాట. ఉన్నాయి మొత్తం నాకే ఖర్చు పెట్టించింది. అది ఇచ్చిన 1000 రూపాయలన్నీ మా అక్క. చాలా బాగుంది, చూసిరు కదా. మనకు అదే బయట తీసుకున్నాం అనుకో, పిల్లలకి మనకి అందరికి ఒకే తిరిగా కనబడుతుంది అనమాట. నేను తీసుకున్నా, నేను అనుభవం చేసినా, నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఇదివరకు తీసుకున్నా షాపులలో, నాకు అంత ఏం అనిపించలేదు అనమాట. నాకు అందుకే ఇక్కడ నచ్చినాయి అనమాట, అందుకే తీసుకున్నా. చూసినా ఇట్లా ఉంది, బాగుంది. ఇది కూడా అసలు ఎంత మందం ఉందో క్లాత్ అయితే, చాలా మందం ఉంది. పెట్టొచ్చు ఈ రేట్కి అయితే. నాకు ఇవన్నీ నైటీ డ్రెస్లు ఏమో కానీ నాకైతే ఈ లెగ్గిన్స్, ఈ టాప్స్ మంచిగా రేట్ పడ్డాయి అనిపించింది అనమాట. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేయండి కంపల్సరీ. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్లో ఉంటే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే కొంచెం వీడియో ముందుకు పోతుంది కదా, అందుకోసం అన్నట్టు చెప్పినా కదా. మన ఛానల్లో అన్ని స్టిచ్చింగే ఉందన్నమాట. మీకోసం కొత్త వీడియోలు వస్తూనే ఉంటాయి. సరేనా? థ్యాంక్ యూ. ఫ్యాబ్రిక్స్ కూడా తీసుకొని పెడతా, సరే ట్రై చేస్తా. ఓకే, థ్యాంక్ యూ.